హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరూ ఇక మార్చి నెల పెన్షన్ డబ్బులు మోయడంతో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేళ్లకు ఈ నెలలో ఇచ్చేటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు అవి ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులనే 2016 రూపాయలు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే కీలకమైన అప్డేట్స్ అనేది ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దాదాపు 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఎన్ని నిధులు అవసరపడతాయి, ఎన్ని కోట్ల రూపాయలు అనేది అవసరం అనేది పడతాయి ఇక ఇచ్చినటువంటి హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు హామీని కొత్త పెన్షన్ల పథకాన్ని నెరవేర్చబోతున్నారా అన్నది ఈ వీడియోలోనైతే మనమైతే తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి వారందరికైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బుల విషయం భాగంగా కూడా ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ 3 టాపిక్ల మీద సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక అదే రీతిలో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, నేనైతే అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన మళ్ళా నిరాశను అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు బడ్జెట్ అనేది లేకపోవడం తిరిగి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా మే నెల 25వ తారీఖు నుంచి అవే పాత పెన్షన్ డబ్బులనే మన అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి క్లిష్టమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో మనకి మళ్ళానైతే రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగా అయితే వేయడం అయితే జరిగింది. ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు, ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు దాదాపు మరో 2 నుంచి 3 నెలల సమయం అనేది పట్టొచ్చని ఇక్కడ మనమైతే తెలుసుకోవచ్చు. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బుల కిందనే 4000 రూపాయలు 2000 రూపాయల పాత పెన్షన్ డబ్బులని యథావిధిగా అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు మే నెల చివరి ఆఖరి నుంచి అయితే లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బుల్ని జమ చేయబోతున్నట్లు అప్డేట్ రావడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.